హాయ్ హలో ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో హై బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ తినకూడదు అని అంటాము. ఎందుకంటే సాల్ట్ తినడం వల్ల బీపీ పెరుగుతుంది కాబట్టి. మరి షుగర్ తినడం వల్ల కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేంటో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్. మహిళలు 4 వయసు దాటిందంటే చాలు దీర్ఘకాలిక వ్యాధులు పంజా విసురుతుంటాయి. రక్తపోటు, డయాబెటీస్, గుండె జబ్బులు వాటిల్లో ప్రధానమైనవి ఇవి. వచ్చాక ఎన్ని హద్దులో ఒక పట్టాన ఏదీ తినలేం, తాగలేం కూడా. అన్నింటిలోనూ నియంత్రణే. అందులోనూ బీపీ వచ్చిందంటే చాలు ఆహారంలో ఉప్పు తగ్గించేస్తాం, అన్నీ చప్పగా తింటాం. అయితే రక్తపోటు రావడానికి, పెరగడానికి ఉప్పు ఒక్కటే కాదు, అధిక మొత్తంలో చక్కెర తినడం కూడా కారణమే అంటున్నాయి తాజా అధ్యయనాలు. అందుకే 35 ఏళ్ల వయసు దాటాక ప్రాసెస్డ్ చక్కెరలకు దూరంగా ఉండమని చెబుతున్నారు. బీపీకి చక్కెరకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అధిక చక్కెర శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇలా పెంచడం వల్ల రక్తనాళాల్లో స్తబ్దత నెలకొంటుంది. ఆ ప్రభావం రక్త ప్రసరణ మీద పడుతుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిల్ని పెంచుతుంది. ఇలా పెంచడం వల్ల మన రక్తనాళాలు సాగే గుణంతో ఉండడానికి సహాయపడే నైట్రిక్ ఆక్సైడ్ తగ్గి రక్తనాళాలు గట్టిపడతాయట. దీనివల్ల రక్తం ప్రవహించడానికి ఎక్కువ ఒత్తిడి అవసరమవుతుంది. దీని ఫలితంగానే రక్తపోటు పెరుగుతుంది. పైగా ఇవి పరోక్షంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దోహదం చేస్తాయి. ఈ రెండు రక్తపోటుకు ప్రధాన కారణాలే. అందుకే ఉప్పు మీద పెట్టే శ్రద్ధను చక్కెర నియంత్రణలోను కూడా చూపించమని చెబుతున్నారు మనకి నిపుణులు. అధిక చక్కెరలుండే డ్రింకులు, జ్యూసులు, స్వీట్లు తినొద్దని చెబుతున్నారు. ఇక నుంచి మనం తినే ఆహారంలో ఉప్పుని ఎంత మాత్రం తగ్గిస్తున్నామో అంతే మోతాదులో చక్కెరను కూడా తగ్గించుకొని తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఓల్డ్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బెల్ సింబల్పై క్లిక్ చేయండి.